పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో రామగుండం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. లక్కీ డ్రా ద్వారా 660 మందిని ఎంపిక చేసినా ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. వెంటనే మా ఇల్లు మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళనను విరమించేది లేదని తేల్చి చెప్పారు. Justice! We want 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 పెళ్లి మాదిరిగా పెళ్లి మాదిరిగా సంపూర్తిగా ఉన్న ఇండ్లు ఉన్న ఇండ్లు కలెక్టర్ గారు we want justice! We want justice! We want justice! We want justice! మాకు డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్లు ఇవ్వండి. ఎన్నోసార్లు ధర్నా అనే ముచ్చట తీయలే. మేము చాలామంది ఇల్లు లేక బాధపడుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి చేసుకుంటేనే వెళ్ళినట్టు ఎవరికి ఇల్లు లేవు. బడ్లీ ఫీజులు అవి ఇవి అని చాలా బాధపడుతున్నాం. అందరికీ మేము ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం, పెద్దల దగ్గర పోయినాం, ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాం. మాకు ఏది అయినా గట్టి ముచ్చట చెప్తలేరు. మాకు ఏదైనా ఒక హామీ ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, ముందు ఏదైనా ఒక హామీ ఇవ్వండి. మాకు వస్తుంది అన్నట్టుగా. మా పానం పోతలేదు, వస్తలేదు. కొను ఊపిరితో ఉన్నట్టు ఉన్నాం మేమందరం. ఒక పూట చేసుకుంటే ఒక పూట తిన్నట్టుగా. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేదు. మేము ప్రతిసారి మా ఇండ్లు ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అని తిరగడమే తప్ప మాకు ఇల్లు ఇస్తామన్న హామీ ఇచ్చారు తప్ప ఎవరు ముందుకు పడి ఆ పనులు కంప్లీట్ చేయడం లేదు. ప్రతిసారి ప్రజావానికి అది రావడం వెళ్ళడం ఇదే కథ అవుతుంది మాది. ఎప్పుడు వచ్చినా ఇస్తాం, మీ పని కంప్లీట్ అవుతుంది, అది వస్తానే నిధులు ఇస్తామంటారు కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఇస్తాం, ఈ ఫలాన్ని రోజు ఇస్తాం, మాకు ఒక పేపర్ పరంగా అని ఏది మాకు కన్ఫర్మేషన్ లేదండి. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామని అంటే ఒక్కొక్కరు కిరాయిలు కట్టలేక ఖాళీ ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడ చిన్న గుడిసెలు వేసుకొని ఉంటాను. కలెక్టర్ గారిని ఒక 20 సార్లు, ఎమ్మెల్యే గారిని ఒక 20 సార్లు కలవడం జరిగింది. కలెక్టరు చేస్తాము, నిధులు లేవు అని చెప్పి మమ్మల్ని ఇవరకు ప్రతి సారచన కాంచాలు ఇప్పటివరకు ప్రతి ప్రజావానికి మేము వచ్చినాము. ప్రతిసారి వినతి పత్రం ఇస్తానే ఉన్నాం. ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం. మొన్న బట్టి సార్ అత్తే కూడా బట్టి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవ్వకపోతుంది, ధర్నాను కూడా వేయకపోతుంది కానీ మాకు ఏ హామీ ఇవ్వట్లేదు. ఇటు వచ్చినా న్యాయం జరుగుతలేదు, అటు పోయినా న్యాయం జరుగుతలేదు. ఇల్లు పూర్తి అవ్వట్లేదు. అక్కడ నీళ్లు, డ్రైనేజరు, కరెంటు ఇవన్నీ ఏవి జరగట్లేదు. ఏ పనులు కూడా జరగట్లేదు. మేము పోయి చూసినప్పుడు అన్ని 700 ఇండ్లు 600 ఇండ్లు ఉన్నాయి. అక్కడ ఓన్లీ ఒక 10 మంది 5గురే పని చేస్తున్నారు. పని వాళ్ళు ఎక్కువ పని నడవట్లేదు కూడా తొందరగానే. ఎప్పుడు పోయినా కానీ బడ్జెట్ లేదంటున్నారు. మొన్ననేమో 5 కోట్ల బడ్జెట్ వచ్చిందన్నారు. మేము అక్కడ కాంట్రాక్టర్ని కలిస్తే అవి మాకు పోయిన సంవత్సరం బడ్జెట్, అవి ఈ సంవత్సరం కావవి. అయినా కానీ మీకు అక్టోబర్లో ఇల్లు తయారు చేసి ఇస్తాం కానీ నీళ్ళ గురించి, డ్రైనేజ్ గురించి, కరెంటు గురించి మీరు మాట్లాడుకోవాలి అని అన్నారు. కానీ మాకు మాత్రం ఇండ్లు లేక మాకు ఇళ్ళల్లో నీళ్లు రిండి సగం మోకాళ్ళ దాకా నీళ్ళు వస్తున్నాయండి. మాకు బాగా కష్టమవుతుంది కిరాయిలు కట్టుకోలేక. సంవత్సరం నుంచి తిరుగుతున్నాం కానీ అటు న్యాయం జరుగుతలేదు, ఇటు న్యాయం జరుగుతలేదు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతల అరాచకాలు